బాక్సాఫీస్ దగ్గర 'బాహుబలి' సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. ఆ సినిమా ద్వారా చాలా మంది నిర్మాతలకి భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసి హిట్ కొట్టొచ్చు అనే ఒక ధైర్యాన్ని తీసుకొచ్చింది 'బాహుబలి' సినిమా. 'బాహుబలి' సినిమా బాటలో ఎన్నో సినిమాలు భారీ బడ్జెట్‌తో రూపొంది ఒక సినిమా క్రియేట్ చేసిన రికార్డుల్ని ఇంకో సినిమా బ్రేక్ చేసుకుంటూ కొత్త రికార్డులు సృష్టిస్తూ మన తెలుగు సినిమాకి ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపుని తీసుకొచ్చాయి. అయితే నేనిప్పుడు ఈ వీడియోలో 2011 నుంచి 2024 వరకు రిలీజ్ అయిన సినిమాలలో ఏ సంవత్సరం ఏ సినిమా హైయెస్ట్ కలెక్షన్‌లు అందుకుంది అనేది చెప్పబోతున్నాను. ముందుగా 2011 సంవత్సరంలో మన మహేష్ బాబు గారు నటించిన 'దూకుడు' సినిమా 100,00,00,000కు పైగా గ్రాస్‌ని, 59,00,00,000 వరకు షేర్‌ని కలెక్ట్ చేసి ఆ సంవత్సరం హైయెస్ట్ కలెక్ట్ చేసిన మూవీగా నిలిచింది. ఆ తర్వాత 2012లో మన పవన్ కళ్యాణ్ గారు నటించిన 'గబ్బర్ సింగ్' సినిమా 100,00,00,000కు పైగా గ్రాస్‌ని, 60,00,00,000 వరకు షేర్‌ని కలెక్ట్ చేసి ఆ సంవత్సరం హైయెస్ట్ కలెక్ట్ చేసిన మూవీగా రికార్డు పెట్టింది. తర్వాత 2013 సంవత్సరంలో మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గారు నటించిన 'అథారిటీ దారేది' సినిమా 122,00,00,000కు పైగా గ్రాస్‌ని, 75,00,00,000 వరకు షేర్‌ని కలెక్ట్ చేసి 2013 సంవత్సరంలో హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా రికార్డు పెట్టింది. అలా కంటిన్యూగా 2 సంవత్సరాలు కూడా పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమాలు హైయెస్ట్ కలెక్టెడ్ మూవీస్‌గా ఉన్నాయి. ఒకవేళ అప్పట్లో ఆయన సినిమాలు కంటిన్యూగా చేసి ఉంటే ఇప్పుడున్న రికార్డుల లెక్క వేరేలా ఉండేది. ఏది ఏమైనా అప్పట్లో ఆయన క్రేజే వేరు. అలాగని ఇప్పుడు ఆ క్రేజ్ తగ్గిందని నేను చెప్పడం లేదు. ఒకవేళ అప్పుడు కంటిన్యూగా సినిమాలు చేసి ఉంటే ఇప్పుడున్న క్రేజ్‌కి ఇంకా రెట్టింపు క్రేజ్ వచ్చి ఉండేదని నా ఒపీనియన్. సరే సారీ, వీడియో టాపిక్ వేరే ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇంకా మన వీడియోలోకి వచ్చేద్దాం. ఆ తర్వాత 2014 సంవత్సరంలో మన అల్లు అర్జున్ గారు నటించిన 'రేసుగుర్రం' సినిమా 100,00,00,000కు పైగా గ్రాస్‌ని, 59,00,00,000 పైగా షేర్‌ని కలెక్ట్ చేసి ఆ సంవత్సరం హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా రికార్డు పెట్టింది. ఆ తర్వాత 2015 సంవత్సరం మన తెలుగు ఇండస్ట్రీ ఎప్పటికీ మర్చిపోలేని సంవత్సరంగా మారింది. ఈ 2015లో రిలీజ్ అయిన సినిమానే మన దర్శక ధీరుడు రాజమౌళి గారు తీసిన 'బాహుబలి'. ఈ సినిమా అప్పట్లోనే 600 కోట్లకు పైగా గ్రాస్‌ని కలెక్ట్ చేసి ఆ సంవత్సరం హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా నిలిచింది. ఈ సినిమా రిలీజ్ ముందు వరకు కూడా ఇండస్ట్రీ హిట్ అనే పదం ఉండేది. కానీ ఈ సినిమా రిలీజ్ తర్వాత నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అనే పదాన్ని ఈ సినిమా పరిచయం చేసింది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దిస్ ఈజ్ ఫ్యాక్ట్ అండ్ దిస్ ఈజ్ ట్రూత్. ఆ తర్వాత 2016 సంవత్సరంకి గాను మన తారకను నటించిన 'జనతా గ్యారేజ్' సినిమా 130 కోట్ల గ్రాస్‌ని మరియు 80 కోట్ల షేర్‌ని కలెక్ట్ చేసింది. ఈ సినిమా ఆ సంవత్సరం హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా నిలిచింది. ఆ తర్వాత చూసుకుంటే 2017 సంవత్సరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరంలో రిలీజ్ అయిన 'బాహుబలి 2' సినిమా 1800 కోట్లకు పైగా గ్రాస్‌ని కలెక్ట్ చేసి అప్పట్లో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. ఆ తర్వాత 2018 సంవత్సరంకి గాను మన రామ్ చరణ్ గారు నటించిన 'రంగస్థలం' సినిమా 216 కోట్ల గ్రాస్‌ని మరియు 123 కోట్ల షేర్‌ని కలెక్ట్ చేసి ఆ సంవత్సరం హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా నిలిచింది. ఆ తర్వాత 2019 సంవత్సరంలో రిలీజ్ అయిన 'సాహో' సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్‌గా నిలిచినా హిందీలో వచ్చిన కలెక్షన్స్ హెల్ప్‌తో ఆల్మోస్ట్ 400 కోట్లకు అటు ఇటుగా గ్రాస్‌ని కలెక్ట్ చేసి ఆ సంవత్సరం హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా నిలిచింది. ఆ తర్వాత 2020లో మళ్ళీ మన అల్లు అర్జున్ గారు నటించిన 'అలవైకుంఠపురంలో' సినిమా 262 కోట్లకు పైగా గ్రాస్‌ని మరియు 152 కోట్ల షేర్‌ని కలెక్ట్ చేసి ఆ సంవత్సరం హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా నిలిచింది. ఆ తర్వాత 2021లో మళ్ళీ మన అల్లు అర్జున్ గారు నటించిన 'పుష్ప' సినిమా 360 కోట్ల గ్రాస్‌ని, 187 కోట్ల షేర్‌ని కలెక్ట్ చేసి ఆ సంవత్సరం హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా నిలిచింది. తర్వాత 2022లో 'త్రిబుల్ ఆర్' సినిమా 1,253 కోట్ల గ్రాస్‌ని కలెక్ట్ చేసింది. 'కేజీఎఫ్' సినిమా ఈ కలెక్షన్‌లను క్రాస్ చేసినా కూడా 'త్రిబుల్ ఆర్' సినిమా జపాన్ కలెక్షన్స్ హెల్ప్‌తో ఆల్మోస్ట్ 1,280 కోట్లకు పైగా గ్రాస్‌ని కలెక్ట్ చేసి ఆ సంవత్సరం హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా నిలిచింది. ఆ తర్వాత 2023 సంవత్సరంలో 'సలార్' సినిమా 618 కోట్లకు పైగా గ్రాస్‌ని కలెక్ట్ చేసి ఆ ఇయర్ హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా నిలిచింది. ఇక ఫైనల్‌గా 2024 సంవత్సరంకి గాను 'పుష్ప 2' సినిమా 1,740 కోట్ల గ్రాస్‌తో హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా ఉంది. ఇక 2025లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూవీస్ పరంగా చూసుకుంటే 'సంక్రాంతికి వస్తున్న' సినిమా 280 కోట్లకు పైగా గ్రాస్‌ని కలెక్ట్ చేసి ఇప్పటి వరకు హైయెస్ట్ మూవీగా నిలిచింది. కానీ ఈ రెండయ్యే పాటికి హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా నిలిచే సినిమా ఏదవుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ సినిమాని ప్రేమిద్దాం, మంచి సినిమా మీద మన ప్రేమని చూపిద్దాం.